సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, నువ్వు ఈ రెండిటిని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో నీ జీవితంలో సంతోషం నిండుకుండలా ఉంటుంది. ఆ రెండు విషయాలు ఏంటి అని ఇప్పుడే విని తెలుసుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇక మనకు బాబాగారు అందిస్తున్న సందేశం, బిడ్డ, ఈ రెండు విషయాలు నువ్వు ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి. అందులో మొట్టమొదటిది నీ కోరికలు ఎప్పుడైతే నీ హద్దుల్లో ఉంటాయో జీవితమంతా సరిహద్దులు లేని సంతోషం ఉంటుంది. అలా కాకుండా నీ కోరికలు ఆశలు అదుపు తప్పితే నీకు జీవితంలో సమస్యలు కష్టాలు బాధలు అనేవి ఎక్కువైపోతాయి. ఇది కావాలి అది కావాలి అని అప్పు చేసి ఎక్కువ అప్పులు పాలయ్యి బాధపడుతూ ఉంటావు. చేతిలో చిల్లి గవ్వలేకుండా అప్పులు కట్టడానికి ఎంతో అవస్థపడుతూ ఉంటాం. ఇదంతా ఎందుకు చెప్పు? కాబట్టి నీ ఆశలనేవి నియంత్రణ చేసుకో. ఎప్పుడైతే నీ ఆశలను నీ అదుపులో ఉంచుకొని నిత్యావసరాలు మాత్రమే ఎక్కువగా నువ్వు దృష్టిలో పెట్టుకుంటావో సంతోషం నీకు నిండి ఉంటుందమ్మా. ఎప్పుడైనా కూడా మనిషిలా బతికేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకు అంటే అక్కడ ఎవ్వరూ తప్పు చేయరు, ఎలాంటి ఆశలు కోరికలు ఉండవు. చుట్టూ చీకటి ఉన్నా భయం వేయదు, దేనిపై ఆశ ఉండదు. కాబట్టి నాది అనే స్వార్థం కూడా ఉండదు. ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాం. అందుకే అంటారు మనిషి చూసిన గుడి తల్లి గర్భం అని. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా తల్లి గర్భంలో ఉన్నట్టే ఉండు. తప్పు చేయకు, అలాగే స్వార్థాన్ని పెంచుకోకు. ప్రశాంతతని కావాలి అన్నప్పుడు ఈ రెండింటిని కూడా వదులుకోవాలి తల్లి. ఎప్పుడైతే నీ యొక్క ఆశలు కోరికలు అవి నియంత్రణ చేసుకుంటావో, అలాగే దేనికి భయపడకుండా ఆశలు పెంచుకోకుండా ఉంటావో స్వార్థాన్ని తగ్గిపోతుంది. అలాంటప్పుడు నీ జీవితం సంతోషంగానే కదా ఉంటుంది. ఏదైనా సరే ఒక ఆశపడ్డప్పుడు మరొక దానికోసం ఇది నాది నాకే కావాలి అనే ఒక స్వార్థం అనేది వస్తుంది. ఆ స్వార్థం కోసం నువ్వు ఎంతగానో కష్టపడతావు, దక్కలేదన్నప్పుడు బాధపడతావు. ఇవన్నీ ఎందుకు చెప్పు? అందుకే బిడ్డ, ఆ రెండు నీ అదుపులో ఉంచుకోమని చెప్పాను. నీ మనసు మంచిదైతే నువ్వు ఎక్కడైనా సరే నిజాయితీగా బ్రతుకుతావు. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసిన బ్రతికి మహావృక్షంగా పెరుగుతుంది కదా. అలాగే నీ యొక్క మనసు మంచిదైనప్పుడు, కష్టపడే తత్వం నీలో ఉన్నప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుతావు. కష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు గౌరవం కూడా మరింత పెరుగుతుంది బిడ్డ. అలా కాకుండా మోసం చేసే వాళ్ళకు చూడు, వాళ్ళ పతనమే ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఎవ్వరి ముందు నువ్వు నటించాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. జీవితంలో 100 కష్టాలు ఉన్నా నీకు నీ సాయి ఉన్నాడని నమ్ము. ఎక్కడ ఒక చేట ఎప్పుడో ఒకప్పుడు నీ తలరాత ఖచ్చితంగా ఈ సాయి మారుస్తానని నమ్ము. కష్టం విలువ తెలుసు కాబట్టి నేను కన్నీరు పెట్టనివ్వను. ఇష్టం విలువ తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ నిన్ను వదులుకోని బిడ్డ. ఎందువల్లంటే నువ్వు కష్టపడే మనస్తత్వం ఉన్నవానివి. అంతేకాకుండా నిజాయితీకి ధర్మానికి కట్టుబడి ఉన్నవాడివి. కష్టపడి పనిచేయాలి అని మనస్తత్వం కలప్పుడు నువ్వు నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? అలాగే దైవం వైపు ఒక అడుగు ముందుగానే ఉంటావు. అప్పుడు ఈ దైవం కాపాడకుండా ఎందుకుంటుంది తల్లి? సాయి నిన్నే నమ్ముకున్నాను అని నన్ను గుడ్డిగా నమ్మి నా మీద భారం వేసినప్పుడు నా బిడ్డను నేను ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాను. కళ్ళెదురు నిజం ఉన్నా చెవులకు వినిపించే అబద్ధాన్ని నమ్మే లోకంలో నువ్వు ఒక అతీతిగా ఉన్నావు. నువ్వు ఒక అద్భుతానివి తల్లి. నువ్వు ఎక్కువగా నిరూపించాలి. ఎవరి దగ్గర నీ నిజాయితీని నిరూపించుకోవాలని తాపత్రయపడకు. ఎప్పుడు నీ గురించి నిజం తెలుస్తాదో అప్పుడు జనం నువ్వు కావాలని ఆరాటపడతారు. అంతవరకు వేచి ఉండు. ఎవరి దగ్గర నీ ధర్మాన్నో నిజాయితీనో పణంగా పెట్టి నువ్వు నిరూపణ అనే ఒక వలలో చిక్కుకోవద్దు. ఎవరి దగ్గర నీ నిజాయితీ చూపించిన అవసరం లేదు బిడ్డ. ఎందుకు అంటే ఈ సాయికి తెలుసు కదా నా బిడ్డ ఏంటో. కాబట్టి ఈ సాయి మాటలు గుర్తుంచుకో.
నీ వెనక నీ గురించి తప్పుగా మాట్లాడే వారి గురించి అస్సలు ఆలోచించవద్దు. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు కూడా నీ వెనుకే ఉంటుంది. నువ్వు ఎవరి గురించి ఆలోచించకుండా నీ లక్ష్యం వైపు ముందుకెళ్తావు కాబట్టి నువ్వు విజయం వైపు ముందడుగులోనే ఉంటావు. ఏది ఉన్నా లేకున్నా నీ క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడు ఉండే బంధం ఒకటి ఉంటే చాలు. ఆ బంధం కూడా నీకు ఉంది కదా. ఆ బంధంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. నిన్ను నమ్ముకున్న, నిన్నే సర్వం అనుకున్న ఆ బంధాన్ని ఎప్పుడు కూడా విడవద్దు. బిడ్డ, ఇతరులు నీ గురించి మాట్లాడుకునే చెడు నీ పాదాలకు అంటుకున్న దుమ్ముతో సమానం. వాటిని దులిపేసుకొని పోవాలే కానీ మళ్ళీ మళ్ళీ తలుచుకొని బాధపడవద్దు. ఎందుకంటే నీ గురించి నీకు తెలుసు. ఎవరో ఏదో అన్నారని నీ భవిష్యత్తును బలి చేసుకుంటావా చెప్పు? ముందుకెళ్ళు. నువ్వు గెలుపు వైపు మాత్రమే ముందుకెళ్ళు తల్లి. బాబా, ఇప్పుడు నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను కదా, అలా కాకుండా చెడ్డవాళ్ళు అక్కడ భవనాలలో ఈ ఆనందంగా ఉన్నారు అని చెప్పి నువ్వు వాళ్ళతో పోల్చుకోవద్దు. పునాదులు లేని ఇల్లు గాలివానకు కూలిపోతుందో, చెడు మాటలు విన్న మనిషి, అలాగే అధర్మాన్ని మించిన మనిషి ఎప్పుడు కూడా జీవితంలో నాశనం అవుతారు. వాళ్ళు ఎదిగినట్లు చరిత్రలో లేదమ్మా. కాబట్టి నువ్వు పునాదిని, నిజాయితీ అనే ఒక పునాదిని గట్టిగా నిలుపుకో. ధర్మం అనే ఇటుకలు వేసి నీ కోటను కట్టుకో. నీకు భవిష్యత్తు బంగారుమయంగా భవనాన్ని నేను కడతాను కదా. బిడ్డ, ఎప్పుడు కూడా ఒకరితో పోల్చుకుంటూ నీ జీవితాన్ని నువ్వు కోల్పోవద్దు. నీ ముందున్న సంతోషాన్ని అప్పుడే ఆ క్షణమే ఆస్వాదించి సంతోషపడు. నిజాయితీగా ఉండాలి కానీ నిశ్శబ్దంగా ఉండిపోకూడదు. మౌనంగా ఉండాలి కానీ మాట పడకూడదు. అలాగే విలువలేని చోట ఎప్పుడు కూడా నోరు విప్పకూడదు. కానీ అవసరం ఉన్న చోటు మాత్రం నీ కోసం నువ్వు వాదించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా నీ వాళ్ళ కోసం కూడా వాదించాలి. బంధాలు, బంధుత్వాలు మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు దూరంగా ఉండడం లేదా దూరంగా ఉంచడం. అంతేకాని మాటలు అనుకొని వాగ్వాదాలు పెంచుకొని మనస్పర్ధలు తెచ్చుకొని మరింత దూరం పెంచుకోకూడదు. కలిసిపోయేటప్పుడు మనుషులకి చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. వాటిని సున్నితంగా తొలగించుకొని బంధుత్వాల్ని బలపరుచుకోవాలి తప్పితే నిన్నే నమ్ముకున్న, నిన్నే ఇష్టపడ్డ లేదా నువ్వు ఇష్టపడ్డ బంధాలని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. బిడ్డ, ఆఖరిగా ఒక్క విషయం. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టు. ఆపదలో ఉన్నవారిని ఆదుకో. అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారిని ఎప్పుడు నువ్వు రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఆకలి అన్నవారికి నువ్వు కూడా అన్నం పెట్టు తల్లి. కష్టం అని వచ్చిన వారికి వాళ్ళకి నీ వంతు సాయం చెయ్యి. అది డబ్బు సాయమే కాదు, మాట సాయమైనా లేదా చేతల సాయమైనా ఏదో ఒక విధంగా వాళ్ళ అవసరం తీరేలా, వాళ్ళకి ఆ క్షణం కష్టం తీరేలా నువ్వు నడుచుకో. అది కూడా సహాయం చేసినంత ఫలితం తల్లి. నువ్వు పలకరిస్తే ఇబ్బందిగా ఉన్నది అనుకునే వారి కోసం నువ్వు ఎదురు చూడవద్దు. ఎందుకంటే ఎప్పటికీ వాళ్ళు నీ కోసం ఎదురు చూడరు కాబట్టి నీ కోసం ఉన్న వాళ్ళకి నువ్వు ఎప్పుడూ దూరం కావద్దు. నిన్ను ఇష్టపడే వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. బిడ్డ, ఈ మాటలన్నీ నా బిడ్డవైన నీకు అందిస్తున్నాను అంటే పరిపూర్ణంగా ఈ సాయి బిడ్డవి అయ్యావని గుర్తుంచుకో. నీకు ఎలాంటి దిగులు ఉండదు. ఈ సాయి నీతో ఉండగా నీకు దిగులెందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.